వెల్కమ్ బ్యాక్. పెగాసస్ పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. దేశ రాజకీయాలను కూడా ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా పిలిచారు. రాహుల్ గాంధీ విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ అంశంపైనే మనం లంచ్ అవర్ డిబేట్లో చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, అలాగే మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి దిలీప్ కుమార్ గారు. నమస్తే అండి గిడుగు రుద్రరాజు గారు. నమస్తే అండి. ఎస్, నేను ముందుగా దిలీప్ కుమార్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. విపక్షాలు ఏకమవుతున్నాయి, ఒక్క గొంతుతో బీజేపీపై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటిని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అని అడగాలనుకుంటున్నాను. కానీ అంతకంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు పార్లమెంటు సమావేశాలను జరగనిస్తారా? ఇప్పటికి 11 రోజులు వృధా అయిపోయాయి. ఇక మిగిలిన 8-10 రోజులైనా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగే అవకాశాలను కల్పిస్తారా పార్టీలు? అంటే వాతావరణం చూస్తే విపక్షాలు ఏం సహకరించినట్టయితే కనపడట్లేదు. బట్ ఒకటండి, మీరు ఏ పార్లమెంట్ సెషన్ అయినా చూడండి, ఏదో ఒక ఇష్యూ అన్నది డెఫినెట్ గా ఉంటుంది. ప్రతిపక్షాలకు ఆయుధంలాగా ఉపయోగపడే ఒక అంశం ఉంటుంది. కానీ పార్లమెంట్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రజా తంత్రం లోపల, డెమోక్రసీ లోపల ఒక స్థానం అది. అక్కడ మనం రకరకాల బిల్లులు ఉంటాయి, ప్రజా సమస్యలు ఉంటాయి, అసలు గవర్నమెంట్ బిజినెస్ ఉంటుంది. ఇది స్టాల్ చేయడం అనేది మనకు తెలవదని కాదు, కాంగ్రెస్ ఏం తెలవకుండా ఉన్నది కాదు. సుదీర్ఘ కాలంలో ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ అది. సో అట్లాంటి వాళ్ళు కూడా మరి ఈ రోజు ఈ పెగాసస్ అనే ఇష్యూ అన్నది నేను ఏమంటున్నానంటే, మీకు ఐ హ్యావ్ టు టెల్ యూ, బికాస్ ఈ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. సో ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోలు లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అన్నది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా, మీకు లైవ్ లో చెప్తున్నా ఏంటంటే, కంటిన్యూస్ గా ఈ రకరకాల ఏజెన్సీకి సంబంధించినవి కానీ విషయాలను కానీ వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు సాఫ్ట్వేర్ ఒకటి పెగాసస్ కొత్తగా వచ్చింది, కానీ అదర్వైజ్ ఆల్సో ఈ సిస్టమ్ అనేది ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. యూపీఏ 1లో యూపీఏ 2 కూడా జరుగుతూ ఉండేది. మీకు ఎగ్జాంపుల్ లా చెప్తున్నా, 1 minute మీరు టైం ఇస్తే. నేను ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు ఐబీలో. ఓ రోజు కట్ట 30 పేజీలు తీసుకొచ్చి నాది మొత్తం కన్వర్జేషన్స్ యొక్క స్టాటిస్టిక్స్ 30 రోజుల పీరియడ్ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అరే నువ్వు ముందు చెప్పొచ్చు కదా, నాకు ఇదేంటి కూడా నాట్ ఫోన్ ఎందుకు మీరు రికార్డ్ చేశారు, ట్యాప్ చేశారండి. యూపీఏ 1లో చెప్తున్నాను. ఆయన అన్నాడు దిస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రకంగా మీరు కనుక చేయకపోతే ఇంత పెద్ద దేశాన్ని ఎవరిది దిలీప్ కుమార్ గారు ఎవరి కాన్వర్సేషన్ మీ ముందు పెట్టారని చెప్తున్నారు? నా కన్వర్సేషన్ రికార్డెడ్. నేను PS2 లీగల్ ఫైట్ చేయలేదా? మీ కాన్వర్సేషన్ ని దేశ విద్రోహ చర్యలతో సంబంధం లేనప్పుడు, ఇతర దేశాలతో విద్రోహ చర్యలతో సంబంధం లేనప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఛాలెంజ్ చేసి ఉండాలి కోర్టులో. మరి మీరు అలా ఎందుకు చేయలేదు? ఏం ఛాలెంజ్ చేస్తారు? నేను అదే అడిగా అతను. నేను ఏంటంటే, అతను అన్నాడు ఎవ్రీ 3 months కి ఒక 20 మంది డ్రా తీస్తారట. ప్రముఖులు అంటే ఇట్లాంటి ప్రైవేట్ సెక్రటరీలు, గవర్నమెంట్ బిజినెస్ లో కీ పొజిషన్ వాళ్ళవి రికార్డ్ చేస్తూ పోతారు. అన్అఫీషియల్ గా పర్మిషన్ ఉండదు. ఆ తర్వాత ఇది లాంగ్ బ్యాక్ జరిగింది అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? మీకు ఎలాంటి విదేశాలతోనూ దేశ సమగ్రతకి సంబంధించిన కార్యకలాపాలకు మీరు పాటుపడలేనప్పుడు మీ మీద అలా జరిగితే మీరు ఎందుకు దాన్ని కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కదా? చెప్పండి. మీరు విని అర్థం చేసుకున్న ప్రశ్న ఏంటి? అతను చెప్పిన సమాధానం అర్థం చేసుకోవాలి. అతను 20% ఎవ్రీ టైం ప్రతిసారి 3 months ఒకసారి రికార్డ్ చేస్తూ పోయి అన్అఫీషియల్ గా దాన్ని ట్రాక్ చేసి అందులో దేశానికి భద్రతకు సంబంధించినవి కానీ లేదా విద్రోహులు కానీ లేకపోతే చింపేస్తారట. ఎవరైనా అడిగారనుకోండి, నేను చేయలేదంటాడు. బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్, ఐ థాట్ ఐ విల్ టెల్ యూ, ఐ విల్ షో యూ అని చూపించాడు. అయితే అందరికి రెగ్యులర్ జరుగుతాయంటే, అంటే యూపీఏ 1 యూపీఏ 2లో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్. నేను తప్పుపడట్లేదు. ఈ దేశాన్ని మీరు ఉగ్రవాదుల నుంచి, టెర్రరిస్టుల నుంచి, మరో దేశద్రోహికి రక్షించాలంటే ఇది నిరంతర ప్రక్రియ అంటాడు. మరి అఫీషియల్ ఎప్పుడు అవుతుంది? సో అందులో భాగంగా ఈ 300 మంది అయితే చేశారు. సో అందులో భాగంగా ఈ 300 మంది డేటా ఏదైతే అందరూ చేశారు, రైట్? వినండి, నేనేమంటానంటే, అతను అన్నది ఏంటంటే, ఒకవేళ మీ దాంట్లో సస్పీషియస్ ఉంటే నిజానికి అఫీషియల్ గా మేము దీన్ని ప్రూవ్ చేయాలంటే, నిజంగా మేము ఒప్పుకోవాలంటే, మేము హోమ్ మినిస్టర్ కోటి నోట్ సర్క్యులేట్ చేస్తాం. అక్కడైతే స్టేట్ గవర్నమెంట్ లో హోమ్ సెక్రటరీ, ఇక్కడ కూడా హోమ్ సెక్రటరీ, ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు రికార్డ్ చేసేది మీకు ఎవిడెన్స్ కింద గవర్నమెంట్ పెడతాను తప్ప, ఇప్పుడు దిలీప్ కుమార్ నువ్వు ట్యాప్ చేసావంటే అసలు హూ ఇస్ దిలీప్ కుమార్ అని అడుగుతావు అన్నాడు. అట్లా ఉంటుంది దీని పరిస్థితి. సో దిలీప్ కుమార్ గారు, నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఎస్ అధికారికంగానో అనధికారికంగానో ఈ 300 మంది పేర్లు అయితే ఏదైతే వచ్చాయో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, బీజేపీ క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, వీళ్ళందరూ ఈ 300 మంది అధికారికంగానో అనధికారికంగానో ట్యాపింగ్ అయితే జరిగింది, రైట్? మీరు అంటున్న దాని ప్రకారం
ఐ థింక్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు వాళ్ళు అడిగితే మేము చేయలేదంటారు, ఖచ్చితంగా మేము చేయలేదంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? నాకు చెప్పాడు కదా నా ఫ్రెండ్, అఫీషియల్ అడిగితే అసలు ఊఆర్ యు అంటే నాకు సో అనధికారికంగా అనధికారికంగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయితే జరుగుతోంది. ఏ పార్టీలు 24 అవర్స్ కావచ్చు, బీజేపీ ఈ కావచ్చు. దేశంలో 24 అవర్స్ ఈ దేశంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు తెలంగాణలో జరిగేది అదే కదా. మొన్ననే మీ మీడియా చర్చ పెడితే వీపు వాయించారు కదా అక్కడ రాజ్ న్యూస్ వాళ్ళది. అది ఏ ప్రజాస్వామ్యంలో పద్ధతిని కొట్టారండి వాళ్ళని, ఎమ్మెల్యే మనుషులపై? అంటే డెమోక్రసీకి అది భంగమేనా కాదా? మీరు ఏం చేశారు మరి? జర్నలిస్ట్ అంతా ఈ రోజు అసలు ఛానళ్ళని దాన్ని ప్రొటెస్ట్ చేయాలి కదా. రాజ్ న్యూస్ అలో కూడా చేయలేదు. అక్కడ ఉన్నటువంటి అరాచకాలను ప్రశ్నించడానికి పోయిన వాళ్ళు కొట్టనే ఏకంగా కెమెరాలు ధ్వంసం చేశారు. మరి అదేంటి? ఇదే మీ కళ్ళ ఎదురుగా సంఘటన జరిగింది కదా. సో అధికారంలో ఉన్నవాడు ఈ రకంగా చేయడం అప్రజాస్వామికం నేను కూడా ఒప్పుకుంటున్నా. అంటే ఒకటి కానీ అడిగితే ఏం చేయలేదంట. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు బీజేపీ అలాగే అంటుందంటారా? ఐ డోంట్ నో రియలీ, ఐ డోంట్ నో. వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు. ఆ ప్రశ్న మీరు హోమ్ మినిస్టర్ అడగాలి. ఆయన అంటాడు అసలు నాకు సంబంధం లేదు 300 మంది ఎవరు అంటాడు. ఒకవేళ ప్రముఖులు అయితే మేము అసలు చేయలేదు అంటాడు. సో నేను మీకు సహజంగా ఈ దేశంలో ఐబీలు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడున్న పోలీస్ శాఖ చేసే పనులు ఎట్లా ఉంటాయో చెప్తున్నా. అది అప్రజాస్వామికమే నేను అంటున్నా, అది అన్డెమోక్రటిక్ నేను అంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నిఘా సంస్థలన్నీ ఇలా చేయడం ద్వారా వీటిపైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాటిని రాజకీయ అవసరాల కోసం, రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కదా. అది వేరు. వాళ్ళు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు దేశ భద్రతకు, ఉగ్రవాదుల చర్యలకు, ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన అబ్జర్వేషన్ గురించి చెప్పా. వీళ్ళు ఎవరు అట్లాంటి వాడు కారు కదా, వాళ్ళ మీద అట్లాంటి యాక్టివిటీ లేదు కదా, అనుమానం మనకు కూడా లేదు, గవర్నమెంట్ కూడా లేదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు చేస్తారనేది క్వశ్చన్. ఇంకోటి, పెగాసస్ సాఫ్ట్వేర్ అనేది లేటెస్ట్ సాఫ్ట్వేర్. మీరు ఊరికే మీకు నెంబర్ డైల్ చేసి మిస్ కాల్ ఇచ్చినా కూడా వాడిని మీ దాంట్లో జ్వరపడతాడు. అధికారికంగా బీజేపీ ఈ పని మేము చేయలేని ప్రకటించింది. దాంట్లో డిబేట్ ఏముంటుంది? అచ్చా ఇంకోటి, మీరు జ్యుడిషియల్ లేదా పార్లమెంటరీ కమిటీ అంటారు. ఏ ప్రభుత్వాలు ఎప్పుడు పార్లమెంటరీ కమిటీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఆర్డర్ చేసేయండి? మీరు నాకు చెప్పండి. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు సభలో డిమాండ్ చేయలేదు జ్యుడిషియల్ కమిటీ వేయండి, పార్లమెంటరీ కమిటీ? ఎప్పుడైనా వేసారా? అధికారంలో ఉన్నవాడు సహజంగానే ఇట్లాంటి వాటికి ఈల్డ్ కాడు. అది ఇక్కడ తెలంగాణలో అడిగినా వేయడు, ఆంధ్రాలో అడిగినా వేయడు, లేదా భారతదేశంలో అడిగినా వేయడు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది వీక్ అవుతుంది, వాళ్ళు అడ్మిట్ అయినట్టు అవుతుంది వాళ్ళ తప్పుని. కాబట్టి వాళ్ళు సహజంగా దాన్ని నో అంటారు. ఆ కారణం చేత ఆ విపక్షాలని ఏకమేదాన్ని సమావేశాన్ని స్టాల్ చేసే ప్రయత్నం చేస్తాయి. స్టాల్ చేయడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజా సమస్యలు అనేవి చర్చకు రావు, బిల్లులు పాస్ కావు, మన డెమోక్రటిక్ ప్రాసెస్ కి అదొక భంగం. బట్ ఐ స్టిల్ అగ్రీ దట్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నేను కూడా ఒక సామాన్యులాగా అడుగుతున్నాను, ఒక సామాన్యుడి గొంతు వినిపించే ఛానల్ నుంచి ఉన్న ఒక ప్రతినిధిగా అడుగుతున్నాను. ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అంటున్నారు అధికార పార్టీలో ఉన్నారు, సహజంగా జరిగే ప్రక్రియ అంటున్నారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరిగే అంటున్నారు. మరి పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసి మీలో మీకు సహజంగా జరిగే ప్రక్రియను పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసి ప్రజాదరణాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తుంటారు? గిడుగు రుద్రరాజ్ గారు, గతంలో యూపీఏ 1 యూపీఏ 2లో కూడా ఇదే జరిగింది. కపిల్ వై దిలీప్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని చెప్తున్నారు. ఈ సహజంగా జరిగే ప్రక్రియ మీకే తెలియాలి, ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉన్నారు కాబట్టి. మీకు ప్రభుత్వాల్లో ఉండి సహజంగా జరిగే ప్రక్రియను పార్లమెంట్కి తీసుకొచ్చి స్తంభింపజేసి ప్రజాధనాన్ని దీన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ముందు ఒకటి, సహజంగా జరిగే ప్రక్రియనా ఇది? పెగాసస్కు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షాలు అందరూ అడుగుతున్నది ఏంటంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా ప్రభుత్వము డిఫెన్స్కి సంబంధించి కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది కానీ, టెర్రరిస్టులకు సంబంధించింది కానీ, ఆయా ప్రతినిధులు వాళ్ళకి సంబంధించిన సంస్థలను ట్యాప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే నాకు కూడా కొంత అవగాహన ఉంది. కానీ ఈ దేశానికి ఏ విధమైనటువంటి విఘాతం కలిగిస్తారు రాహుల్ గాంధీ గారు? ఈ దేశానికి ఏ విధమైనటువంటి విఘాతం కల్పిస్తారు ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఈ దేశానికి ఏ విధమైనటువంటి విఘాతం కలిగిస్తారు యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇప్పుడు అశ్విని వైష్ణవ్ లాంటి వాళ్ళు? సో వీళ్ళందరి పేర్లు కూడా వచ్చాయి, వాళ్ళ క్యాబినెట్ లో మంత్రులు వచ్చాయి, ప్రతిపక్ష నాయకులు వచ్చాయి, దేశంలో ఉన్నటువంటి ప్రసాద్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చాయి, జర్నలిస్టులు వచ్చాయి. జర్నలిస్ట్ గతంలో మీరు కూడా అదే చేశారు అంటే నాకైతే అవగాహన లేదు. నేను కూడా యూపీ వినండి, నేను కూడా యూపీఏ 1 యూపీఏ 2లో నాకు కూడా అవగాహన ఉంది. సో నేను కూడా లెజిస్లేటర్గా పనిచేశాను, నాకు కూడా అవగాహన ఉంది గవర్నమెంట్ రన్నింగ్ మీద. సో యూజువల్గా సెక్యూరిటీ మెజర్స్, ఇప్పుడు నక్సల్స్ యాక్టివిటీ ఉంటుంది, దాని మీద వాచింగ్ పెడుతుంది గవర్నమెంట్. లేకపోతే
ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రత ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, వీటి మీద పెడతారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మీదో లేకపోతే అపోజిషన్ లీడర్ మీదో పెట్టడం కానీ, ప్రభుత్వాలు కోల్చడం కానీ మనం చూసాం. 1972 ఐ థింక్ 72 ఇన్ బిట్వీన్ 72 74లో మనకి ప్రపంచంలోనే వాటర్ గేట్ అనేటువంటిది పెద్ద ఇష్యూ జరిగింది. అప్పట్లో నిక్సన్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆయన దానికి ఓనింగ్ రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్గా ఆయన రిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేసిందని, ఫోన్ ట్యాపింగ్ అనేది వస్తే దిలీప్ కుమార్ గారు గుర్తుండొచ్చు. ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే గారు వైదొలిగినటువంటి పరిస్థితి. దాని తర్వాత వాటర్ గేట్ తర్వాత మనకి వికీ లీక్స్ అనేటువంటిది వచ్చింది 2011లో. అప్పుడు కూడా రకరకాల ఇష్యూస్ జరిగాయి. తర్వాత అమెరికాలోనే మనకి స్నోడెన్ పేపర్స్ అని, ఎడ్వర్డ్ స్నోడెన్ అని అతను ఉంటే అతను రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు కావాలని చెప్పి ఒక హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ తీసుకుని వచ్చి మీ ఫోన్లో పెట్టి, ఇంక మీకు ఏంటంటే పౌరుడిగా మీకున్న భద్రత ఏంటి? మీ ఫోన్లో మీరు ఏ యాంగిల్లో పెట్టినా మీరు మాట్లాడింది కానీ, మీరు చూసేది కానీ, మీరు మాట్లాడేది కానీ అన్నీ వాచ్ చేసేటువంటి పరిస్థితి. ఇంక మీకు భద్రత ఏముంది? ఈ దేశంలో అసలు భద్రత లేదు పౌరులకి. పౌరులు కాదు, ప్రధాన ప్రతిపక్షాలకు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూడా వాచింగ్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడేదంతా వీళ్ళు వింటారు. సో ఏమి చేద్దామని జనాన్ని భయభ్రాంతులు చేసి, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్ని భయభ్రాంతులు చేసి, రాజకీయ ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులు చేసి, తద్వారా మీ పాపం గడుపుకుందామనే కదా చేసేది ప్రయత్నం. ఇందాక అంటున్నారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఎందుకే లేదండి? కాంగ్రెస్ పార్టీ జేపీసీలు వేయలేదా? మీకు 2G స్పెక్ట్రమ్ ఇష్యూ వచ్చినప్పుడు దిలీప్ కుమార్ గారికి ఐడియా ఉండొచ్చు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేయలేదా? మీరు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఆర్డర్ చేయండి, లేదా సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించండి. సుప్రీంకోర్టే సోమోటిగా తీసుకునే పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు? సో ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కాన్స్టిట్యూషన్ సిస్టమ్స్ మీద నమ్మకం లేదు, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కుల మీద లేదు. ఎవరైనా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు, ఎవరైనా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు జైల్లో పెట్టండి తీసుకెళ్ళి, ఎవరైనా ఎదురు చేస్తే ఇంకొక ఎలిగేషన్. ఐటీ మంత్రి వివరణ ఇస్తూ ఉంటే అడ్డుకుని కాగితాలు చించేశారు. ఒకవేళ ఐటీ మంత్రి వివరణ ఇచ్చి ఉంటే దాని మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉండేది, కొంత చర్చ జరగడానికి అవకాశం ఉండేది. కాబట్టి అలాంటి అవకాశాన్ని కాంగ్రెస్ ప్రతిపక్షాలు టీఎంసీ ఎంపీ కూడా జరగనివ్వలేదని చెప్తున్నారు. కాదు పిలవండి, మీరు 300 ప్రెస్ ఉన్నాయండి వాళ్ళకి. లోక్సభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అబ్సల్యూట్ మెజారిటీ 300 ప్లస్ ఉన్నాయి. పిలవండి. మరి 40-50 మంది ఉన్న దాన్ని మీరు హౌస్ని ఎందుకు కంట్రోల్ చేయబోతున్నారు? హౌస్ని ఎందుకు ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు? మీ ఇంటెన్షన్ అది కాదు. జరిగిన దాని మీద విచారణ జరుగుతాము. ఎస్, మీరు కనుక ఇఫ్ యూఆర్ కరెక్ట్ మోరల్లీ, నాకు ధైర్యం ఉంది, మోరల్గా ఏం తప్పు జరగలేదు, చేయండి, ఆర్డర్ చేయండి. మీరు పార్లమెంటరీ ఏముంది సార్, జేపీసీ రేడియోలో తప్పే ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీని మీ రేషియో దాంట్లో ఏం పెద్ద కొమ్మలు పోదు. వాళ్ళ రేషియోలో వాళ్ళ సభ్యులు ఉంటారు. 300 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉంటే టు ది ఎక్స్టెంట్ ఆ రేషియో ప్రపోర్షనేట్ గానే వాళ్ళకి మెంబర్స్ వస్తారు. మెజారిటీ ఉంటుంది, మీరే చేసుకోండి. ఎందుకు అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకునేటువంటి పరిస్థితి ఎందుకు భయపడ్డం మీరు? సో డెఫినెట్ గా సంథింగ్ ఇస్ దేర్. వాళ్ళ మంత్రులే ఉన్నారు. ఇప్పుడు ఐటీ మంత్రి అంటున్నారు, ఆయన ఫోనే ట్యాప్ చేశారు సార్. ఐటీ మంత్రి ఫోనే ఇప్పుడు కొత్తగా ఆయన ఐటీ మంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎలక్షన్ కమిషన్ చేశారు, రాహుల్ గాంధీ గారు చేశారు, ప్రశాంత్ కిషోర్ భాయ్ అంటే భయపడుతున్నారు, ఆయన చేశారు, జడ్జిలు చేస్తున్నారు, ఇక అందరూ చేస్తున్నారు. మీది నాది అందరూ చేస్తున్నారు. మీడియాని ఎప్పటి నుంచో కంట్రోల్లోకి తీసుకున్నారు. సో కాన్స్టిట్యూషనల్గా దేశ పౌరులకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి, డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. అన్నిటిని కూడా ఒక సర్వేలు అన్నిటిని వాచ్ చేస్తున్నారు. భయపెడుతున్నారు. ఇప్పటికే దిలీప్ కుమార్ అంటున్నారు ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేర్లను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసి తర్వాత ఆ కాగితాన్ని చింపేస్తారు. వారి కాన్వర్సేషన్ దేశ రక్షణకు విఘాతం కలిగించే విధంగా లేదు అని భావించినప్పుడు ఇది సహజంగా జరుగుతుంది. నా ఫోన్ కూడా గతంలో UPI 1 UPI 2లో ట్యాపింగ్ జరిగింది. సో ఇది సహజంగా జరుగుతుంది అంటున్నారు. మరోవైపు ఇటు పార్లమెంట్ ఇదే అంశం, ఈ నిఘాకు సంబంధించిన అంశం పార్లమెంట్ని అసలు జరగనవట్లేదు, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. దీన్ని ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతోంది? హ్యాకింగ్ జరుగుతూ ఉన్నది, హ్యాకింగ్ జరుగుతుంది. ప్రతి ఈమెయిల్, ప్రతి వాట్సాప్ మెసేజ్ మీరు నేను పంపించింది అమెరికాలో కోలరాడోలో స్క్రీన్ చేస్తాయి కంప్యూటర్స్. రోజుకి 50 మిలియన్ 5 కోట్లు 10 కోట్లు ఈమెయిల్ స్క్రీన్ చేస్తూ ఉన్నాయి. ఒక 10 ఇన్స్టెన్సెస్ ఇవ్వగలను మీకు. అవి స్కాన్ చేసి ఏ ఇరానియన్ జనరల్ చంపారో, ఎవరిని చంపారో స్కానింగ్ అవుతూ ఉన్నది.
మన దేశంలో చేయాలి. 135 కోట్ల జనం ఉన్నారు. ఇవాళ సైన్యాలు 2 సైన్యాలు 10 లక్షల మంది మన బోర్డర్స్ మీద ఉన్నాక ఈ దేశంలో ఎవరేం చేస్తున్నారు ఎవరికి తెలియాలి. ఇది నాన్ ఇష్యూ. ఈ ఇష్యూ తీసుకున్నందువల్ల కోవిడ్ మీద చేయలేకపోయారు, ఆర్థిక వ్యవస్థ మీద చేయలేకపోయారు, కొన్ని కరప్షన్ ఇష్యూస్ మీద చేయలేకపోయారు, ఎన్నో ఇష్యూస్ మీద పార్లమెంట్ సెషన్ చేయలేదు. తర్వాత ఎంఎన్ఎస్టీ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన లిస్టా, వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చిన లిస్టా, బాధ్యత గల లిస్టా, వాళ్ళు ఎవరు పెట్టారు? తప్పకుండా హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్స్ వింటూ ఉంటారు, వినాలి. తర్వాత మీరు చెప్పండి, పెగాసస్ కొన్నారా లేదా? ఎందుకు చెప్పాలి? నేను నిజంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వానికి దెబ్బ వినా అవ్వకపోయినా దీనికి ఒప్పుకోకూడదు. ఎస్, లక్షవారం నాటి కోర్టుకి వెళ్తుంది. కోర్టు మన భారతదేశంలో కోర్టు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు వస్తే తప్పకుండా ఏదో పబ్లిక్ సాయం చేసినట్టుగా ఏదో చెప్తారు, తప్పకుండా ఎంక్వైరీ పెట్టండి అని. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ని ఆ రోజు గవర్నమెంట్కి ప్రెషర్ తగ్గదు. కానీ ఆశ్చర్యమైన విషయం, ప్రశాంత్ కిషోర్ ఫోన్ హ్యాక్ అవుతుందా? మమతా బెనర్జీ నెవ్యూ హ్యాక్ అవుతారా? మిగతా వాళ్ళ సంగతి ఏమైంది? శరద్ పవార్ ఏమోవేరు, బీజేపీలో ఉన్న విరోధులు ఏమోవేరు మోడీకి. సో ఇది కరెక్ట్నెస్ కాదు, హ్యాకింగ్ జరుగుతుంది. ఒక విషయం చెప్తున్నాను నేను, ఎస్, హ్యాకింగ్ చేసి వాచ్ చేసి విన్నాక ప్రైవేట్ లైఫ్స్కి వెళ్ళకూడదు. అది మాత్రం ప్రభుత్వం ఎంత సిన్సియర్గా చేయాలో అంత సిన్సియర్గా చేయాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రైవేట్ లైఫ్స్ మీద ఆ వ్యక్తి, ఇందాక ఎవరు దిలీప్ గారు చెప్పారన్నారు కరెక్ట్గా, ఆ వ్యక్తి ఏమి డేంజర్ లేదు దేశానికంటే వినకూడదు. అది కొన్ని గవర్నమెంట్స్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ చేయవు. మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ని హద్దులో పెట్టుకోలేము. అది చేసే పని చేస్తా ఉన్నారు. హోమ్ సెక్రటరీ పర్మిషన్ మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో జరుగుతున్న రగడని ఎలా చూడాలంటారు పుల్లారావు గారు? పార్లమెంట్ లో జరుగుతున్న రగడని ఎలా చూడాలి? 11 రోజులు పార్లమెంట్ సమావేశాలు వృధా అయిపోయాయి. ఇది ఈ విషయం ఆర్టిఫిషియల్ గా టైం చేసి ఒక రోజు పార్లమెంట్ ముందర పెడతామా? ఇది ఏదో గొడవ అయిపోతుంది, ఇలాగ ఆప్ చేశారు, గవర్నమెంట్ అవన్నీ ఈ పని జరగవు. ఒక 20 సంవత్సరాల క్రితం మన దేశంలో 50% లిటరసీ అనుకుంటా, ఇవాళ 75% లిటరసీ. ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు ఇష్యూ, ప్రజల మైండ్లో లేదు. జరిగితే జరుగుతుంది, రాజకీయ నాయకులు అవి మనం విని కరప్షన్ బయటికి రావాలి, మంచిదే కదా అనుకో. ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చిన విషయం. ఏదో గవర్నమెంట్ వాళ్ళకు ఉన్న తగదా, కానీ ముఖ్యమైన విషయాలు ఏం డిస్కస్ చేయలేదు కదా. కోవిడ్ డిస్కస్ చేయలేదు కదా. దేశం కాలిపోతా ఉంటే కోవిడ్ మీద అది డిస్కషన్ లేదే. గవర్నమెంట్ నువ్వు హెల్త్ మినిస్టర్ని ఎందుకు డిస్మిస్ చేశావు? నువ్వు ఎందుకు వ్యాక్సిన్ తయారు చేయలేదు? నువ్వు ఎందుకు వ్యాక్సిన్ కొనలేదు? అది అడగాలి. కానీ ఏదో ఫోను నా ఫోను ఏదో పెద్ద దేశ రక్షించేవాళ్ళ, అది చాలా పొరపాటు. ఇది చాలా ఈగోయిస్టిక్ విషయం. నువ్వెవరు దేవుడువా? లేకపోతే నువ్వేమన్నా దేవతవా? ప్రధానమంత్రివా? పాస్ చేశారు ప్రధానంగా మంచి అవకాశం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని 4 లక్షల మంది చచ్చిపోయారంటున్నారు, 20 లక్షల మంది చచ్చిపోయారంటున్నారు. ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ నడపాలనేటువంటి ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వానికి సమస్యల మీద ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఇందాక పుల్లారావు గారు చెప్తున్నారు, పలు సందర్భాల్లో బ్రహ్మాండంగా కోవిడ్ గురించి మాట్లాడితే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు, ఎవరు చనిపోలేదని చెప్పారు. మనందరం కూడా చూసాం, మనం అందరం చూసాం. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి జాన్ అనేటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడారు. మాట్లాడినప్పుడు వింటే అర్థమయ్యేది. సో ఈ దేశం ప్రభుత్వం మంత్రులు కానీ ఇన్ని లక్షల మంది చనిపోతే కోవిడ్కి సంబంధించిన అంశం మీదే ఇన్ని లక్షల మంది చనిపోతే ఎంత బాధ్యతారహితంగా పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారని మంత్రి. ఎవరు చనిపోలేదని చెప్పారు. ప్రధానమంత్రిగా సిగ్గుతోటి మినిస్టర్ ఫెయిల్ అని చెప్పి ఆయన బాధ్యత వహించకుండా పక్కనున్న మంత్రి, నేను ఎప్పటి నుంచో చెప్పాను, పలు డిబేట్లో చెప్పాను, నెవర్ ఇన్ ది హిస్టరీ దేశంలో ఇంత పెద్ద పాండమిక్ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రెస్ బ్రీఫింగ్స్ ఇచ్చేవారు కాదు, జాయింట్ సెక్రటరీ తోటి ప్రెస్ బ్రీఫింగ్స్ ఇప్పించేవారు. సో గవర్నమెంట్ అనేటువంటిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, క్యాబినెట్ ఈజ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. క్యాబినెట్ మంత్రికి రోల్ లేదు, అందుకే ఆయన ఫెయిల్ అయ్యారు. ఆయనకేం తెలియదు ప్రభుత్వం చేసేటువంటి స్ట్రాటజీలు కానీ, ప్రభుత్వం చేసేటువంటి ఇది కానీ, వ్యాక్సినేషన్ మీదే పాలసీ ఉంది ఈ దేశంలో, ఏం చేయలేకపోయారు. ఇవన్నీ పార్లమెంట్ లో చర్చకు రావాలి, కానీ ఇవేమి చర్చకు రాకుండా అధికార ప్రతిపక్షాలు పార్లమెంట్ ని స్తంభింపజేసేస్తున్నాయి. కానీ
ఇలా స్పై పెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది దేశ భద్రత దృష్ట్యా. అది దేశ భద్రతకు విఘాతం కాదు అనుకున్నప్పుడు అవి బయటికి రావు, ప్రైవేట్ విషయాల్లోకి వెళ్ళవు, వాటిని చింపి అవతల పారేస్తారు అని అంటున్నారు. దేశ భద్రత నేనేం కాదంటలేదు సార్. కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత గురించి చాలా తెలుసు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు, నాకు కూడా అన్ని విషయాలు తెలుసు దేశం గురించి. దేశ భద్రత గురించి అంతరంగిక విషయాల గురించి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ కాలేదు, కాబోదు కూడా, ఏనాడు కాలేదు. ఈవేళ ఏం చెప్తారు వీళ్ళు, పక్కనున్న చైనాలో చిన్న ఇష్యూ డీల్ చేయలేపారు, పక్కనున్న పాకిస్తాన్ తోటి చిన్న ఇష్యూ డీల్ చేయలేపారు, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టి ఈవేళ వరకు అక్కడ నెల స్తంభించి ముఖ్యమంత్రులందరినీ జైల్లో పెట్టినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళందరినీ ఫరూక్ అబ్దుల్లా కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఇప్పుడు మన చర్చ రుద్రరాజు గారు, ఇప్పుడు మన చర్చ అది కాదు, ఇప్పుడు మన చర్చ అది కాదు. నేను చెప్పేది అదే. సో దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ఇలా ఇలా ట్యాపింగ్ కాదండి. ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తాయి? ఇందాక మీకు ఇనిషియల్ గానే చెప్పాను, అంతర్గత భద్రత, ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటిది, లేకపోతే విదేశీ మన బోర్డర్స్ లో ఉన్నటువంటి భద్రత, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని కూడా ఉంటుంది. వాళ్ళు కూడా కాన్స్టెంట్ గా చేస్తుంటారు. ఇదేంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ కి సంబంధించి ఈవేళ పరిస్థితి మీరు ఏ పరిస్థితి తీసుకొచ్చారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సుప్రీంకోర్టు జడ్జి, మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, లీడర్ ఆఫ్ అపోజిషన్, లేదా కొంతమంది ముఖ్యమంత్రులు, మీకు పడిన వాళ్ళు పడని వాళ్ళు, వాళ్ళందరినీ ట్యాప్ చేస్తున్నారు. ఇది అంటే ఈ దేశంలో ఇంకా మనిషికి బతికే ఎలా మాట్లాడతారు సార్ మీరు? ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు, ఇందాక దిలీప్ గారు చెప్పారు. దిలీప్ గారు ప్రైమ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి, ఆ రోజు సెంట్రల్ మంత్రి గారి దగ్గర ఉన్నారు కాబట్టి ట్యాప్ చేశారని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు, ట్యాప్ చేస్తారని చెప్పి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు దేశంలో అందరినీ ఈ విధంగా చూసి రాజ్యాంగ దాన్ని పెట్టి భయపెట్టించి సుప్రీంకోర్టు జడ్జిలందరినీ, లేకపోతే మీరు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ బెదిరించడం మీకెందుకు? ఇంటర్నల్ ఇష్యూస్ కానీ, సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, నక్సల్స్ ఇష్యూ కానీ, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, అసలు పెగాసస్ కొన్నారా లేదా, ఎవరి దగ్గర ఉంది, ఈ విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు అని పుల్లారావు గారు అంటున్నారు. దిలీప్ కుమార్ గారు కూడా అదే అంటున్నారు. కాదండి, దిలీప్ గారు కానీ పుల్లారావు గారు కానీ, మరి వాళ్ళకి దిలీప్ గారు అంటే అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన బీజేపీలో మాట్లాడారు. పుల్లారావు గారు మీరు కాదండి, పుల్లారావు గారు కాదు, దిలీప్ గారి గురించి చెప్తున్నా, మిమ్మల్ని కాదు, దిలీప్ గారిని. పుల్లారావు గారు మిమ్మల్ని అనలేదు, రుద్రరాజు గారు మిమ్మల్ని అనలేదు. నేను మిమ్మల్ని కాదు, దిలీప్ గారిని, మిమ్మల్ని కాదు, దిలీప్ గారిని చెప్తున్నా. దిలీప్ గారి పార్టీ, నేను చెప్పింది వినండి, లెట్ మీ కంప్లీట్. నేను దిలీప్ గారి గురించి మాట్లాడుతున్నా. సో పుల్లారావు గారి విద్యులు, పుల్లారావు గారి విద్యులు, ఆయన విశ్లేషకులు కాదండి. No. I'm not talking about you. I'm talking about hello. దిలీప్ గారు చెప్పారు. పుల్లారావు గారు బీజేపీ నేత చెప్పండి. పుల్లారావు గారు మీ గురించి కాదు, దిలీప్ గారు. No, I'm not talking about you. I'm talking about మీ గురించి కాదండి, బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అనలేదండి, పర్సనల్ విషయాలకు మనం వెళ్ళొద్దు. కాంగ్రెస్ పార్టీ వస్తాయి పోతాయి. మిమ్మల్ని కాదు, నేను దిలీప్ గారి గురించి చెప్తున్నా. మీరు అర్థం చేసుకోండి. మీరు మీ గురించి కాదు, నేను దిలీప్ గారి గురించి చెప్తున్నా. దిలీప్ గారి లైన్ గురించి చెప్తున్నా. చెప్పండి సారీ సార్, ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవడం రాంగ్ చేసుకున్నారు కాబట్టి నేను ఐ డోంట్ ఒక నిమిషం దిలీప్ గారు మొత్తానికి మీరు అన్నట్టు పుల్లారావు గారు మిమ్మల్ని అనలేదు. పుల్లారావు గారు బీజేపీ నేతని దిలీప్ గారిని అన్నారు. బీజేపీ నేతలు అనొచ్చు, దేశానికి చాలా సారీ బీజేపీ నేతలు వస్తారు పోతారు. మోడీ గారు దేశం ఉండాలా వద్దా, దేశం అనేది ఉండాలా ఉందా, ఫైనల్ గా ఒక్కసారి అధికార పార్టీ నేతగా దిలీప్ కుమార్ గారిని అడుగుదాం, మనకు సమయం కూడా మించిపోయింది. దిలీప్ కుమార్ గారు, మొత్తానికి ఎవరి మీదైనా స్పై పెట్టవచ్చు, ఎక్కడ కొన్నామో చెప్పాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని
వ్యక్తం చేస్తున్నారు పుల్లారావు గారు. మీరు కూడా అంటున్నారు సహజంగానే ఇది ఎవరి మీదైనా సరే స్పై చేసే ప్రక్రియ, నా మీద కూడా స్పై చేశారంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నట్టు వీళ్ళందరి మీద స్పై జరిగింది. సో ఎంత లోతుకు వెళ్ళారు అన్నది పక్కన పెడితే స్పై జరిగింది, జరుగుండొచ్చని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? దిలీప్ గారు ఫైనల్ గా చెప్పండి. ఫ్రాన్స్ లో ప్రభుత్వం ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది, యూకేలో ప్రభుత్వం ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. సేమ్ ఇష్యూలో పెగాసస్ లో వైడౌట్ ఇండియా, సేమ్ ఇష్యూలో పెగాసస్ ఇష్యూలో వాళ్ళు అమ్మిన సాఫ్ట్వేర్ పలానా కంట్రీలు వాడుతున్నారంటే యూకే హ్యాస్ ఆర్డర్ ఫర్ ఇంటర్వ్యూ, వాళ్ళు ఇన్వెస్టిగేషన్. ఫ్రాన్స్ హ్యాస్ ఆర్డర్ ఫర్ ఇన్వెస్టిగేషన్. చేయమనండి అలాగా, వీళ్ళకి దమ్ముంటే ఇది చేయక్కర్లేదు అది చేయక్కర్లేదు చెప్పడం కాదు. ఈ దేశానికి భద్రత కావాలి, మాకన్నా ఎక్కువ తెలుసు. ఏమంటారు ఫైనల్ గా? మాకన్నా ఎక్కువ తెలుసా భద్రత? వచ్చినప్పటి నుంచి ఇందిరాగాంధీ గారి కన్నా భద్రత తెలుసా? చెప్తున్నారు మాకు భద్రత గురించి. మీరు ప్రజల మేము అడిగేదంటే ప్రజా జీవితంలో వ్యక్తుల యొక్క ప్రైవేటు స్వాతంత్రాన్ని మీరు హరిస్తున్నారు. దాని గురించి చెప్పండి. దాని గురించి దిలీప్ కుమార్ నేనేమంటున్నానంటే ఏ పర్సన్స్ అయినా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇంటెలిజెన్స్ రా గానీ ఇట్లాంటి అనాలిసిస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అన్ని కూడా ఈ పనులు మీరు అవునన్నా కాదన్నా పర్మిషన్ లేకుండా కూడా చేస్తూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఈ దేశాన్ని కాపాడలేరు అనేది వాళ్ళ కంటే. అడిగినప్పుడు ఏం చెప్తారంటే వినండి అడిగినప్పుడు ఏం చెప్తారంటే మీరు చేయలేదు, మాకు దీనికి సంబంధం లేదంటారు. నిజానికి అందులో ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏదైనా దొరికితే అప్పుడు అఫీషియల్ గా దాన్ని వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్ జేపీసీ గానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో గానీ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదా ఉంటుందా లేదా? అట్లాంటి ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేదా ప్రతిపక్ష నాయకుడికి అట్లాంటి వాళ్ళకు చేయడం అనేది తప్పండి. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. మీకు ఆల్రెడీ బీజేపీ చాలా క్లియర్ గా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనలేదని చెప్పింది, అఫీషియల్ స్టేట్మెంటే ఇచ్చింది. వీ హావ్ నెవర్ పర్చేజ్డ్ అని. పెగాసిస్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ప్రభుత్వ సంస్థలకే ఇస్తాం తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని. అట్లాంటప్పుడు బీజేపీ అఫీషియల్ గా మేము కొనలేదని చెప్పినాక మీరు కొన్నారంటే ఎట్లా? సో కొన్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ బీజేపీ వాళ్ళ మీద ప్రయోగిస్తా, సొంత పార్టీ మీద ప్రయోగిస్తా? నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఓన్లీ అంటే సొంత పార్టీ మీద కూడా ప్రయోగించారు అంటే ఏదైనా రాజకీయ కారణాలు ఉండొచ్చు కదా, సొంత పార్టీలో అసమ్మతి ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రయోగించవచ్చు కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ అభద్రతలో ఉన్నారు. సో మనకి సమయం మించిపోయిందండి. మరొక వేదికపై మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కపిల్ వై దిలీప్ కుమార్ గారు, గిడిగ రుద్రరాజు గారు, పెంటపాటి పుల్లారావు గారు. మొత్తానికి పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగాసస్ అంశం పైన లంచ్ అవర్ డిబేట్లో అందుబాటులోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు. అయితే పుల్లారావు గారు చెప్తూ ఉన్నారు కొన్నామా లేదని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు చెప్తున్నారు ఇది సహజంగా జరిగే ప్రక్రియ, గతంలో యూపీఏ 1-2 ఉన్నప్పుడు నా మీద కూడా స్పై జరిగింది. సో ఇది సహజంగా జరిగే ప్రక్రియ కానీ అనధికారికంగా జరుగుతుంది, చేశారా లేదంటే చేయలేదు అని చెప్తారు అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, సుప్రీంకోర్టుతో స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించండి, చూద్దాం రాబోయే రోజులు ఇంకేం జరుగుతుంది. కానీ మిగిలిన ఈ 8 రోజులు 10 రోజులు పార్లమెంట్ సమావేశాలైనా ప్రజా సమస్యల కోసం వినియోగిస్తే బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నాం. ఇవి లంచ్ అవర్ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.